చేసేవాళ్ళు కానీ స్విగ్గీ జొమాటోలు చేసేవాళ్ళు కానీ 30 పెట్టి ఫోన్ తీసుకోవచ్చా అంటే హలో హీరోస్. సో అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ తెలుసు కదా, నేను లాస్ట్ టైం నా వీడియోలో చెప్పాను నా ఫోన్ అయితే పగిలిపోయింది, ఇది ఎందుకు పనికిరాదు అని. సో ఈ ఫోన్ పగిలిపోయింది కాబట్టి నేనైతే ఫోన్ కొనాలి కదా, నేనైతే ఈ ఫోన్ కొన్నాను. ఐక్యూ నియో 10. ఇది వచ్చేసి ఐక్యూ నియో 10. ఇది నేను అరౌండ్ 32,000 పెట్టి కొన్నాను. సో నా ఆటో వేసేవాళ్ళు కానీ స్విగ్గీ జొమాటో చేసేవాళ్ళు కానీ అసలు 32,000 పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా? అసలు ఇది వర్తేనా? నాకు దీని నుంచి దీనికి అప్డేట్ అయిన తర్వాత ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇక్కడ నుంచి నేను ఈ వీడియో అనేది ఈ ఫోన్ తో రికార్డ్ చేస్తాను, అదనేది పక్కన పెట్టేసి ఈ ఫోన్ తో రికార్డ్ చేస్తాను. వీడియో క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. నేనైతే ఇది ఎటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ఈ వీడియోలో టచ్ చేయాలనుకోవట్లా. నా ఎక్స్పీరియన్స్, ఈ ఫోన్ నేను కొనొచ్చా కొనకూడదా, ఆటో డ్రైవర్లు కానీ స్విగ్గీ జొమాటో వేసేవాళ్ళు కానీ కొనొచ్చా కొనకూడదా నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్దాం అనుకుంటున్నాను. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లా. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఈ ఫోన్ నచ్చిన విషయాలు. ఫస్ట్ అయితే ఇట్స్ పర్ఫార్మెన్స్. నాకు ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇప్పుడు నా పాత ఫోన్ అనేది ఇన్ఫినిక్స్ GT 10 ఉంది కదా, దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ ఉండేది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఆటో డ్రైవ్ చేస్తాను కదా, సో ఆటో డ్రైవ్ చేసేటప్పుడు ర్యాపిడో, ఓలా, ఊబర్ యాప్స్ ఉంటాయి. సో యాప్ టు యాప్కి ఇప్పుడు ఆర్డర్ టు ఆర్డర్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. ప్రతిసారి ఆర్డర్ పడవు కదా, సో ఆర్డర్ టు ఆర్డర్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. సో ఈ గ్యాప్స్ నేను ఏంటంటే యూట్యూబ్లో వీడియో స్క్రోల్ చేసుకోవడం, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూడడం, ఇలాంటివి చేస్తూ ఉంటా. సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను కదా, సో వీడియో ఎడిటింగ్ కూడా నేను ఫోన్లో చేసుకుంటా. సో ఇప్పుడు ఏమైందంటే ఒక పక్కన వీడియో రెండర్ అవుతూ ఉంటుంది, ఇంకో పక్కన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటా, ఇంకో పక్కన ఇది ర్యాపిడో, ఓలా ఇవన్నీ ఉన్నాయి, ఆర్డర్స్ అంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటా. సో ఇలా మల్టీ టాస్కింగ్ చేసేప్పుడు నా ఫోన్ ఏమైందంటే అంతా బాగానే ఉండేది. ఎప్పుడైతే ఆర్డర్ వచ్చింది కదా, సో ఆర్డర్ వచ్చినప్పుడు అది క్లిక్ చేసేలోపు నా ఫోన్లో ఏదైతే ఆర్డర్ అయితే వెళ్ళిపోయేది. సో ఫోన్ స్ట్రక్ అయిపోయేది. సో ఆర్డర్ అయితే మళ్ళీ ఆర్డర్ టైం అవుట్ అయిపోదు కదా, ఆ టైం అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఫోన్ రిఫ్రెష్ అయ్యేది. సో నేను అది చాలాసార్లు చూసాను నా ఫోన్లో. ఇందులో అయితే నేను 10 days నుంచి వాడుతున్నా కదా, నా 10 daysలో ఎప్పుడు నాకు ల్యాగ్ అనిపించలా, అండ్ ఫోన్ అయితే ఎక్కడ స్ట్రక్ అవ్వాలా. అండ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నాకు బాగా నచ్చింది బ్యాటరీ బ్యాకప్. బ్యాటరీ బ్యాకప్లో ఈ ఫోన్ అయితే ఫార్ బెటర్ ఉందని చెప్పుకోవాలి. ఏంటంటే నాది ఇన్ఫినిక్స్ GT 10 అది వచ్చేసి 5000 mAh బ్యాటరీ, అండ్ ఈ ఐక్యూ నియో 10 వచ్చేసి 7000 mAh బ్యాటరీ. సో బ్యాటరీ ఎలాగో ఆబ్వియస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. సో కాకపోతే అందులో ఏంటంటే నాకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందేమో అనిపించింది. నేను మార్నింగ్ 9కి ర్యాపిడో కానీ ఓలా ఇవన్నీ ఆన్ చేస్తాను కదా, సో ఇవి ఆన్ చేసినప్పుడు ఏంటంటే డేటా ఆన్లోనే ఉండాలి, అండ్ లొకేషన్ అనేది ఆన్లోనే ఉండాలి. సో ఏ యాప్ అయితే వాడుతున్నామో ఆ యాప్ అనేది స్క్రీన్లో ఎప్పుడు స్క్రీన్ ఆన్లోనే ఉండాలి. సో నేను ఆన్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే నా స్క్రీన్ ఆన్ టైం చాలా తక్కువ వచ్చేది, 4 to 5 hours మధ్యలో వచ్చేది. ఇప్పుడు సపోజ్ నేను మార్నింగ్ 9కి లాగిన్ అయితే ఆఫ్టర్నూన్ 1:32 కల్లా నాదైతే బ్యాటరీ డ్రైన్ అయిపోయి 10% బిలోకి అయితే వచ్చేసేది. దీంట్లో ఏంటంటే నేను మార్నింగ్ 9కి లాగిన్ అయినా ఆఫ్టర్నూన్ 7:30 వరకు అయితే నాది బ్యాటరీ బ్యాకప్ 9% అలాగా అయితే వస్తుంది, అంటే 10 బిలో అలా వస్తుంది. సో ఫార్ బెటర్ ఉందని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే నాకు ఆటోలో ఛార్జర్ ఉంది కాబట్టి నాకు పెద్ద ఫర్క్ పడదు. కాకపోతే ఆ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ హీట్ అయినప్పుడు మళ్ళీ ల్యాగ్ అయ్యింది. సో మళ్ళీ ఆర్డర్ అయితే మిస్ అయింది. సో నాకు అదైతే చాలా ఇష్యూ అయితే వచ్చింది ఆ ఫోన్లో. అండ్ ఇందులో అయితే నాకు అలా అనిపించలా. ఒకవేళ మెయిన్ ఇష్యూ ఏంటంటే అది హీటింగ్ బాగా అయ్యేది. నేనంటే ఎప్పుడు ఎండలోనే ఉంటా. సో మామూలుగా తెలుసు కదా, ఇప్పుడు నేను ఎండలో తిరుగుతూనే ఉంటా. సో ఎండలో తిరిగినప్పుడు ప్రతిసారి అది ఎండలోకి వెళ్తే హీట్ అయితే ల్యాగ్ అయితే ఆర్డర్ మిస్ అయ్యిద్ది. సో ఇదే నేను చాలాసార్లు ఫేస్ చేసిన ఇష్యూ. ఇదైతే నేను ఇప్పుడు 10 days నుంచి ఎండలోనే సేమ్. అప్పుడు ఎండలు అయితే ఇప్పుడు కూడా ఎండలు బాగానే ఉన్నాయి, ఎండలు అయితే మరీ అంత తక్కువ ఏం లేవు. సో ఎప్పుడు హీట్ అయినట్టు కానీ పెద్దగా ల్యాగ్ అయినట్టు కానీ నాకైతే ఎక్కడ అనిపించలా. సో బాగుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ కెమెరాస్ ఏంటంటే నేను అటు నాకు బాగా నచ్చింది అని చెప్పలేకపోతున్నా, ఇటు అస్సలు బాగాలేదని చెప్పలేకపోతున్నా. ఇట్స్ ఓకే. కెమెరాస్ అంతా అటు బ్యాటరీ అండ్ ప్రొసెసర్ చేసినంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఇటు మరీ అస్సలు మరీ చెత్తగా ఉన్నాయి అన్నట్టు కూడా లేవు. కెమెరాస్ అనేది డీసెంట్గా బాగున్నాయి. సో మ్యాక్సిమం అవుట్డోర్లో లేదంటే బయట ఇప్పుడు లొకేషన్ లైట్ బాగున్నప్పుడు ఫోటోలు తీసుకున్నారు కదా, ఆ టైంలో బాగా వస్తున్నాయి. ఎప్పుడైతే లో లైట్లోకి లేదా నైట్ టైం ఎప్పుడైనా ఫోటోలు తీసుకుంటారు కదా, సో అక్కడైతే నాకు కెమెరాస్ అంతగా బాగా. సో కెమెరాస్ ఓకే, మరీ అంత బాగున్నాయని చెప్పలేను, మరీ అంత బాగాలేదని చెప్పలేను, కెమెరాస్ కూడా బాగున్నాయి. సో ఫైనల్గా ఆటో వేసేవాళ్ళు కానీ స్విగ్గీ జొమాటోలు చేసేవాళ్ళు కానీ 30 పెట్టి ఫోన్ తీసుకోవచ్చా అంటే 30,000లో తీసుకుందాం అని అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఏంటి అంటే మెయిన్ స్విగ్గీ జొమాటో చేసేవాళ్ళు కానీ ఈ మధ్య కొత్తగా ఆటో వేస్తున్న వాళ్ళు కానీ అందరూ యంగ్ జనరేషన్స్ ఉన్నారు, లైక్ 20 to 25 ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మ్యాక్సిమం వీళ్ళందరూ గేమ్స్ ఆడతారు, అండ్ ఆర్డర్ టు ఆర్డర్ మధ్యలో ఎవరు ఫోన్ అయితే పూజిస్తూ కూర్చోలేరు. సో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏదో స్క్రోల్ చేస్తూనే ఉంటారు. సో దాంట్లో మెయిన్ పర్ఫార్మెన్స్ కావాలి. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఈ ఫోన్ ఇస్తుంది.
సో ఇప్పుడు మీకు ఆర్డర్ మధ్యలో ఇలా స్క్రోల్ చేసినప్పుడు ల్యాగ్ అయితే మీకు చాలా ఇరిటేషన్ వచ్చింది ఫోన్ మీద. సో నాకు ఈ ఫోన్లో అలా అవ్వలేదు. అండ్ సెకండ్ థింగ్ బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీగా మీకు 7 to 8 hours వచ్చింది. మీరు డ్యూటీ కూడా 7 to 8 hours అయితే ఈజీగా ఆన్ డ్యూటీలో అయితే ఉండొచ్చు. సో దానివల్ల మీరు మనీ కూడా ఎక్కువ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కెమెరాస్. సో కెమెరాస్ కూడా అయితే డీసెంట్ ఉన్నాయి. మీరు డే లైట్ కండిషన్స్లో తీసుకుంటే మీకు అయితే కెమెరాస్ చాలా బాగుంటాయి. అండ్ నైట్ టైం వెళ్తే కొంచెం ఫ్లిక్కర్ అలా వస్తాయి, కానీ ఓకే కెమెరాస్ కూడా అయితే ఇట్స్ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు.